సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్, ఇవాళ వీడియోలో వచ్చేసి మీకు మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ ఎలా చేయాలో నేను ఇవాళ వీడియోలో వచ్చి మీకు చెప్పబోతున్నాను. సో గైస్, చూసుకోవచ్చు చాలామంది కొత్త యూట్యూబర్స్ అయితే వస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే నేను స్క్రీన్ రికార్డర్ ఎలా చేయాలి, సో మనం దాంట్లో ఎలా సెట్టింగ్ చేసుకోవాలని నేను ఇవాళ వీడియోలో అయితే మీకు చెప్తాను. సో బెస్ట్ స్క్రీన్ రికార్డ్ అయితే మీకు చెప్తాను. అండ్ గైస్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేసి పైన వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేయగానే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని అయితే మీరు నోటిఫికేషన్ ద్వారా అయితే మొదలవుతారు. ఓకేనా గైస్, చూసుకోవచ్చు ఈ అప్లికేషన్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే నేను ప్రొవైడ్ చేసినాను. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ స్క్రీన్ రికార్డర్ యాప్ అనేది. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మీకు అంటే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో అవన్నీ దానికైతే మీరు అలౌ అయితే చేసేసేయండి గైస్. ఓకేనా, సో అలౌ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఆ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ అనేది ఇలా రావడం జరుగుతుంది గైస్. ఓకేనా, సో గైస్ ఇలా వచ్చిన తర్వాత ఇదేంటంటే మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఒక యాప్తో నేను రికార్డ్ చేసిన వీడియోస్ అన్నీ అండ్ ఇక్కడ సేవ్ అయినవి చూసారా ఇక్కడ మనకి. సో ఇలా సేవ్ అవుతాయి అనమాట. సో ఈ యాప్లో కూడా మనకి స్టోరేజ్ అవుతాయి, లేదా మళ్ళీ గ్యాలరీ కూడా మనకి సేవ్ అవుతాయి అనమాట. సో ఈ యాప్లో రికార్డ్ చేసిన మన వీడియోస్ అయితే అండ్ గైస్ ఇవన్నీ వీడియోస్ అనమాట, నేను రికార్డ్ చేసిన వీడియోస్ అనమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, సో ఫోటో సింబల్ ఉంది కదా. సో ఈ యాప్ ద్వారా మీరు స్క్రీన్ షాట్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఏమైనా మీకు ఇప్పుడు అంటే మీ మొబైల్ స్క్రీన్ షాట్ ఏమైనా ఆప్షన్ లేదనుకోండి, సో ఈ యాప్ ద్వారా మీరు ఈజీగా స్క్రీన్ షాట్ అనేది మీరు పిక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ రికార్డింగ్ ఆప్షన్ అనమాట. అండ్ ఇక్కడ రెడ్ బటన్ క్లిక్ చేయగానే మనకి వీడియో అనేది రికార్డ్ అవుతుంది. సో మొబైల్ స్క్రీన్ రికార్డర్ అవుతుంది అండ్ స్టాప్ చేయగానే స్టాప్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి పెన్సిల్ అంటే ఎడిట్ బటన్ అనమాట. అండ్ మీరు ఎడిట్ చేసిన వీడియోస్ అయితే ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫోటో ఎడిటింగ్ కానీ ఫోటో వీడియోస్ కానీ ఇక్కడ ఎడిట్ వీడియో కూడా మీరు ఇక్కడ ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి, మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఇవన్నీ. అండ్ గైస్ మనకి లాస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో సెట్టింగ్స్ ఆప్షన్లో వచ్చేసి కొన్ని ఆప్షన్స్ మాత్రం ఇక్కడ చేంజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మిగతా అవన్నీ మీరు వదిలేయండి. సో ఏం టచ్ చేసాకైతే వెళ్ళకండి గైస్. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకోవచ్చు రెజల్యూషన్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. సో దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో నేను ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి సో ఇది నాకు చూపించడం లేదు. సో ఇక్కడ మీరు 1080p కూడా సెట్ చేసుకోవచ్చు, 480p సెట్ చేసుకోవచ్చు. అంటే మీ వీడియో క్వాలిటీ ఎలా రావాలంటే అలా మీరు సెట్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ వచ్చేసి ఆటో పెట్టుకున్నాను. అండ్ FPS వచ్చేసి నేను 15 FPS అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ గైస్ ఇక్కడ మనకి ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి రికార్డ్ ఆడియో అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇదేంటంటే ఇప్పుడు మనం ఏమన్నా కానీ ఇప్పుడు మొబైల్లో రికార్డ్ చేస్తున్నాం కదా, సో స్క్రీన్ రికార్డ్ అనేది. సో మనం వాయిస్ రికార్డ్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ మీరు మైక్ ఆన్ చేసి పెట్టుకోండి. సో ఇది ఆఫ్లో ఉంటుంది, సో ఇది ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు కింద డౌన్ వచ్చేసేయండి. సో గైస్ ఇలా డౌన్ వచ్చిన తర్వాత ఇవేం టచ్ చేయకండి గైస్. ఓకేనా, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి టూల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో డౌన్లోడ్ చేసి సో గైస్ ఇది ఇక్కడ ఏం చేస్తారంటే మీకు స్క్రీన్ షాట్స్ కావాలనుకుంటే సో ఇక్కడ మీరు స్క్రీన్ షాట్స్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో దీన్ని ఆన్ చేసుకొని పెట్టుకున్నట్లే మనకి ఇక్కడ సింబల్ అని రావడం జరిగింది, ఇక్కడ చూసారు కదా మీరు ఇక్కడ. సో వన్స్ ఈ కెమెరా మీద క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ షాట్ అనేది ఆటోమేటిక్గా మనకి స్క్రీన్ షాట్ అయిపోతుంది ఇది ఫోటో అనేది. అండ్ మనకి ఏమన్నా ఇది అవసరం లేదు, ఫోటో అవసరం లేదనుకుంటే ఇక్కడ మీకు ఇంటూ మార్క్ వస్తుంది ఇక్కడ సడన్గా కింద డౌన్లో నుంచి. సో ఆ ఇంటూ మార్క్ క్లిక్ చేయగానే మనకి అంటే ఇది స్క్రీన్ షాట్ సింబల్ ఉంటుంది కదా, ఫోటో సింబల్ లోగో ఉంటుంది కదా, అది మనకైతే వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనము ఇక్కడ ఆన్ చేసినట్లయితే ఇప్పుడు ఏమన్నా కానీ ఇప్పుడు మీ మొబైల్ స్క్రీన్ రికార్డ్ చేసేటప్పుడు మీరు అంటే మీ ఫేస్ కనపడాలనుకోండి. సపోజ్ మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఆన్ చేసేస్తున్నాను. సో ఆన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు నా ఫేస్ అనేది నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ నా ఫేస్ అనేది ఇక్కడ డిస్ప్లే అయింది. సో ఇలా మీరు కెమెరాతో అయితే మీరు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ ఆఫ్ చేసినట్లయితే ఇది కెమెరా అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ డౌన్లోడ్ వచ్చేసి బ్రష్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో వన్స్ ఇక్కడ ఆన్ చేసుకున్నట్లయితే మనకి బ్రష్ లోగో అనేది రావడం జరుగుతుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్గా మీరు మొబైల్లో ఏదైనా కానీ ఒక టాపిక్ మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనుకోండి. సో ఎగ్జాంపుల్గా ఏదో ఒక ఇక్కడ మీరు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. సో చాలామంది ఇక్కడ మీరు పైన 3 డాట్స్ ఎక్కడ ఉన్నారు చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా. సపోజ్ ఎగ్జాంపుల్ ఏం లేదు, ఇక్కడ పెన్సిల్ సింబల్ ఈ లోగో పైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్గా ఇక్కడ స్క్రీన్ షాట్ ఉంది కదా. సో స్క్రీన్ షాట్ మీద ఇక్కడ రౌండ్ వేస్తాను చూస్తారా. ఇలా మీరు ఈజీగా ఇలా మీరు ఏమన్నా కానీ ఇప్పుడు మీ యూట్యూబ్లో కానీ ఇలా ఎవరికైనా మీ వ్యూవర్స్కి ఈజీగా అంటే ఇలా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఇక్కడ ఉంది మన స్క్రీన్ షాట్ ఆప్షన్ అనేది దానికి. సో ఇది మీరు మళ్ళీ ఇక్కడ ఎరేజర్ చేయాలంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ యారో మార్క్ ఉంది కదా. సో వన్స్ దాన్ని క్లిక్ చేసినట్లయితే ఇదంతా రిమూవ్ అయిపోతుంది. సో మీరు ఈజీగా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో ఇలా స్క్రీన్ షాట్ ఉంది ఇక్కడ చూసుకోండి, అండ్ కెమెరా సింబల్ అండ్ బ్రష్ సింబల్. సో ఇలా మీరు ఈజీగా మీరు ఇలా డిస్ప్లే చేయొచ్చు అనమాట. అండ్ బ్యాక్ వచ్చేసేయండి, ఇలా మీరు యారో మార్క్ క్లిక్ చేయండి. సో యారో మార్క్ క్లిక్ చేసిన తర్వాత మరి ఇక్కడ లాస్ట్ వచ్చేసి మనకి ఇంటూ ఆప్షన్ ఉంది కదా. సో ఇది ఖచ్చితంగా మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మళ్ళీ ఇక్కడ స్క్రాల్
రికార్డ్ చేసే కానీ ఇలా ఇది ఉండదన్నమాట. సో ఇలా మీరు రఫ్ చేసిన తర్వాత ఇలా ఇంటూ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ బ్రష్ లోగో అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ మీకు ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ ఆ బ్రష్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ ఇవి చేసుకోవచ్చు అనమాట. సో బ్రష్ అయితే మీరు ఇక్కడ పెన్సిల్తో ఇలా రఫ్ చేసుకోవచ్చు ఇలాగా. ఓకే, ఇలా ఇంటూ బటన్ క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇది లోగో రిమూవ్ అవ్వాలంటే ఏం లేదు, ఇక్కడ లోగో పైన క్లిక్ చేయండి అండ్ కింద నుంచి మీకు ఇంటూ మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చిన తర్వాత అది అనేది వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇవన్నీ మీకు సెట్టింగ్స్ అయితే ఏం మార్చకండి. సో గైస్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక యారో సింబల్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండ్ ఈ యాప్ లోగో అయితే మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఇదేంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనకి టైమింగ్ అనేది ఉంది. సో ఇప్పటికే నేను 6 మినిట్స్ అయితే నేను రికార్డింగ్ అయితే చేస్తున్నాను. అండ్ మీరు ఏమైనా వీడియో పౌజ్ చేయాలనుకున్నా పైన పౌజ్ చేసుకోవచ్చు అండ్ వీడియో స్టాప్ చేయాలంటే ఇక్కడ నుంచి స్టాప్ చేసుకోవచ్చు. అండ్ ఇది సేమ్ టు సేమ్ అనమాట. సో ఇక్కడ కింద డౌన్లోడ్ చేసి మనకి సెట్టింగ్ ఆప్షన్ ఉందన్నమాట. సో ఇలా మీరు ఈజీగా చేసుకోవచ్చు. అండ్ వన్స్ ఇక్కడ మీరు ఈ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇలా లోగో ఇది ఉంది కదా. సో ఈ బాల్ అనేది మనకి ఇక్కడ రైట్ సైడ్లో డిస్ప్లే అవుతుంది. సో వన్స్ ఈ బాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకి వీడియో అనేది రికార్డ్ అవుతుంది. సో మళ్ళీ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయగానే ఈ వీడియో అనేది స్టాప్ అవుతుంది. ఓకేనా గైస్? సో మీకు లాస్ట్లో చూపిస్తాను సో వీడియో ఎలా స్టాప్ అవుతుంది అనేది. ఓకేనా గైస్? ఈ వీడియో కూడా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోయింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ చేసి పైన వచ్చిన ఆల్ బటన్ క్లిక్ చేయగానే నేను చేసే ప్రతి ఒక్క వీడియోస్ని అయితే మీరు ముందుగానే చూడగలుగుతారు. ఓకే గైస్, బాయ్, జై హింద్.